జీహెచ్ఎంసీలో ఈదురుగాలు వడగండ్లతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, మెహదీపట్నం, గుడి మల్కాపూర్, నార్సింగి మున్సిపాలిటీ, కోకాపేట్ ప్రాంతాల్లో వర్షపు నీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సెక్రటేరియట్ దగ్గర వడగండ్ల వానతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనూ రాళ్ల వాన పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబేడ్స్, కోఠి, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది. రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మెహదీపట్నం, లక్డీకపూల్, పంజగుట్ట ఏరియాస్లోనూ గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. గాలి దుమారం, రాళ్ల వానతో చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాహనదారులు నిలిచిపోయారు. ఈదురుగాలులతో పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వర్షంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఖైరతాబాద్ నుంచి అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? సౌజన్య 4 గంటల సమయంలో పడిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పాలి. ఈ వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా, అదేవిధంగా వడగాళ్లతో కూడిన వర్షం కారణంగా నీరు మొత్తం కూడా రోడ్డు మీదకి చేరిందని చెప్పాలి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూడొచ్చు. దాదాపు గంట సేపు పాటు మనకి వర్షం పడడంతో, గంట సేపు పడిన వర్షం కారణంగా నీరు మొత్తం కూడా ఆ రోడ్డు మీదకి చేరింది. ఈ లోతట్టు ప్రాంతం కావడంతో నీరంతా కూడా రోడ్డు మీదకి చేరడంతో వాహనదారులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం తగ్గుముఖం పడింది. కానీ ఈ వర్షం దాదాపు గంట సేపు పడడంతో, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వర్షం, అదేవిధంగా వడగాళ్లతో కూడిన వర్షం పడడంతో ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురిసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే అన్ని లోతట్టు ప్రాంతాలు, ఇటు సిడిసి వారి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ ఏరియాలో కూడా లోతట్టు ప్రాంతం అనేది మనకు లేక్ వ్యూ కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ చౌరస్తా కావచ్చు, ఈ ఏరియాలలో నీరు అనేది నిలుస్తుంది. కాబట్టి ఈ నీరు నిలిచడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపు మోకాళ్ళతో నీరైతే చేరిందని చెప్పాలి. అదేవిధంగా ఈ వర్షం కారణంగా ఈదురుగాలతో కూడిన వాతావరణం ఉండడంతో పలు చోట్ల, అంటే ఇటు ఎర్రమంజల్ సైడ్ కావచ్చు, అదేవిధంగా రాజేంద్ర నగర్ సైడ్ కావచ్చు, ఈ ఏరియాలలో చెట్లు కూడా విరిగిపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇందులో జారీ చేసింది. అంటే దాదాపు ఈ గంట సేపటి నుంచి వర్షం పడింది కాబట్టి, అదేవిధంగా రానున్న మరో గంటలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అంటే 8-8:30 సమయం వరకు కూడా మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా, అంటే ఈ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ని క్లియర్ చేస్తుండగా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఏరియాలలో రోడ్డు మీదకి నీళ్లు చేరుతుండడంతో వాటర్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే క్లియర్ చేస్తుంది. అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వడగాన్లు అనేవి ఇటు ట్యాంక్ బండ్ సైడు, సెక్రటేరియట్ సైడు, అదేవిధంగా బషీర్బాగ్, కోటి, అబేడ్స్ లాంటి ప్రాంతాలలో వడగాన్లతో కూడిన వర్షం పడింది. అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా మనకు రాళ్ల వాన కురిసిన పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ లోతట్టు ప్రాంతాలను కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాటర్ లైన్స్ కూడా ఎక్కడా లేకుండా అయితే ప్రస్తుతం క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో రానున్న మరో గంట 2 గంటలు కూడా మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంటాయి. కాబట్టి సిటీసీ వారి ప్రాంతాలే కావచ్చు, పబ్లిక్ బయటకు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు సూచనలు అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. సో బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు ఉండడంతో వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం అయితే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పాలి. అదేవిధంగా రానున్న మరో గంట 2 గంటల్లో కూడా మనకి వర్ష సూచన అనేది ఉంది. కాబట్టి ఎంతవరకు క్లియర్ అయితే, ఎంతవరకు వీలైతే పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని, ఈ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి రావడం కావచ్చు, వెళ్ళిపోయే సిచ్యువేషన్ కావచ్చు, దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తుంది. అదేవిధంగా జిహెచ్ఎం సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు జాగ్రత్తలు పాటించి ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఉద్యోగాల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ
అందరూ కూడా ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో సేవలు అందించుకొని, అంటే మెట్రో సేవలు తీసుకుంటే బాగుంటుంది, మెట్రో సేవలు పాటిస్తే బాగుంటుంది, మెట్రోలో వెళ్తే బాగుంటుంది. దూరపు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సిటీసీ వారి ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో సేవలు అయితే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇటు గవర్నమెంట్ అయితే తెలుపుతున్న సిచ్యువేషన్. సో పలు జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇటు లోతట్టు ప్రాంతాలే కావచ్చు, అదేవిధంగా వాటర్ లాగింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటున్నారు వాతావరణ శాఖ. రైట్ అనిల్.